90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. లవ్ ఫెయిల్యూర్ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బాధపడేటువంటి విషయం అనేది నిజంగా లేదు. కొంతమంది అట్రాక్షన్ తోటి బాధపడతారు, దాన్ని లవ్ అనుకొని, కానీ దాని నుంచి బయటకు రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే అదో లాంటి ఎలా చెప్పాలి అంటే సింపుల్గా చాలామంది ఒక డ్రగ్కి అలవాటు పడిపోయినప్పుడు దాని నుంచి బయటికి రాకుండా ఉండేందుకు ఏ విధంగా ప్రయత్నం చేస్తారో చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో ఆ విధంగానే ఉన్నారు. కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, కొంతమంది ఏమో కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటారు, కొంతమంది ఏమో బ్లేడ్లతో కూసుకుంటారు, కొంతమంది రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తారు. అంటే దాని నుంచి బయటపడడానికి వాళ్ళు వేరే వేరే మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే ప్రశాంతంగా, లేదు నాకు ఒక జీవితం ఉంది, ఇది నాకు పునర్జన్మ లాంటిది, నేను దీని నుంచి బయటపడతాను, నాకు నేనే రాజు నేనే మంత్రి అని అనుకునేలాగా ఏం చెప్తారని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కళ్ళు గట్టిగా మనసులో ఫీల్ అయ్యి గుండె ధైర్యంగా రొమ్మేర్చి నిలబడాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళంత అదృష్టవంతులు ప్రపంచంలో లేరు. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకని అంటారేమో, మీకున్నటువంటి క్వాలిటీస్ని కాదని వాళ్ళు ఇంకొకళ్ళని చూసుకునో, లేకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ కోసం వెతుక్కుంటూనో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. రైట్? ఎస్. అటువంటి అవకాశవాదుల్ని మీ జీవితం మీకు జీవితాంతం బర్డన్గా ఇవ్వకుండా ఫస్ట్లోనే తప్పించి పక్కన పెట్టేసింది. ఇప్పుడు చెప్పండి, అదృష్టవంతులా అదృష్టవంతులా? అది ఎందుకు ఫీల్ అవ్వరు? ఒకటి నేను చెప్తున్నానండి, ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ అనగానే మీరు అన్నట్టు బ్లేడ్లు పెట్టి కోసేసుకోవటమో, ఆత్మహత్య చేసుకోవటమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటమో, ఏడుస్తూ కూర్చోవటమో, లేకపోతే మనలో ఉన్నటువంటి శక్తి మొత్తం అంతా కూడా వాళ్ళు ఏదో లాగేసుకుని వెళ్ళిపోయారనో, లేకపోతే మన సంతోషాన్ని తీసుకెళ్ళిపోయారనో, ఇవన్నీ మనం ఎందుకు ఊహిస్తూ కూర్చుంటాము అని అంటే రెండే విషయాలు. ఒకటి, దే లవ్ ఈజ్ ఫర్ లస్ట్ ఆర్ ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్, ఆకర్షణ, లేకపోతే కోరికలు, శారీరక కోరికలు. ఇవి రెండు విడిపోయినప్పుడు మాత్రమే ఆ తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్తున్నారు, వెళతారు. మామూలు ప్రేమ అనుకోండి, మామూలు ప్రేమ ఇన్ ద సెన్స్ రియల్ లవ్ అనుకోండి, వాళ్ళు మనకి దూరం అయినా కూడా మన ప్రేమ మనకేం చెప్తుంది అని అంటే, వాళ్ళ యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని, ఎస్ ఎక్కడున్నా సరే తన మనసులో నేనున్నాను, నా మనసులో తను ఉంటారు అని చెప్పి అనుకొని, సిచ్యుయేషన్స్ని అర్థం చేసుకొని విలువైనటువంటి జీవితాన్ని లీడ్ చేసుకుంటూ మిగిలిన లైఫ్ అంతా కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఇక్కడ ఏంటి అనంటే, ఈ ప్రేమ అనేటటువంటి ఒకే ఒక్క విషయాన్ని పట్టేసుకుని వీళ్ళు ఇంతకు మించి జీవితం లేదు అనుకొని వాళ్ళు విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏముందిరా వైను? మీకు ఏముందమ్మా? మీకు భగవంతుడు మీకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు, అంతకు మించినటువంటి తెలివితేటలను ఇచ్చాడు, ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు, మీరు సాధించగలిగినటువంటి అచీవ్మెంట్స్ మీ ముందు చాలా పరిచి ఉంచాడు. మీరు అవి చూసుకోకుండా స్కిన్ టు స్కిన్ దానికోసం మీరు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇంట్లో మదర్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అగైన్ కొట్లాడుకున్న తర్వాత వాళ్ళు 2 రోజులు మాట్లాడుకోరు, 3 రోజులు మాట్లాడుకోరు, 4వ రోజు మళ్ళీ హ్యాపీగా కలిసి ఉంటున్నారు. వాళ్ళకి రావెందుకని బ్రేకప్లు? మీకెందుకు వస్తున్నాయి? అవును, రియల్ లవ్ వాళ్ళది. నిజమైనటువంటి ప్రేమ తల్లిదండ్రుల నుంచి మీరు నేర్చుకోండి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళని కష్టపెట్టినా మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో వాళ్ళు కలిసిపోయి ఉంటారు. ఆ బంధాన్ని మళ్ళీ కొనసాగించుకుంటూ ఉంటారు, తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, టాటా బై బైలు చెప్పేసుకొని వెళ్ళిపోతున్నారు అని అంటే, ఏదో అవసరం కోసం మీ దగ్గరకు వచ్చారు, ఇంకేదో అవసరం మిమ్మల్ని మించి వాళ్ళకి లభించింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఎందుకు అదృష్టవంతులు అన్నారంటే, మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఒక 2 పిల్లల్ని కనేసి మీ ముఖాన పడేసి ఇదే ఆకర్షణ ఇంకొక వ్యక్తిలో కలిగి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే అప్పుడు మీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది?
లేదు. ఒక 40 ఏళ్ళు 40 ఇయర్స్ వచ్చేంత వరకు కాపురం చేశారు. అప్పుడు కూడా అంతవరకు మీరు భరించుకొని వచ్చారు. ఆ ఏజ్లో కూడా ఏదో ఒక ఇన్ఫాక్చుయేషనో ఏదో ఒక అవసరమో వాళ్ళని పక్కకి మీ నుండి విడదీసి పక్కకి వెళ్ళేటటువంటి సిచ్యుయేషన్ వచ్చింది. ఆ వయసులో మిమ్మల్ని వదిలేసి ఉండున్నట్టయితే మీరు సెకండ్ లైఫ్ స్టార్ట్ చేయడానికి మీరు ఎంత స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. అవునండి. ఈలోపు మీరు ఎంత కోల్పోతారు. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి అవకాశవాది మీ జీవితంలోకి వస్తే మీరు ప్రతి నిమిషం వాళ్ళ కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క విషయం వాళ్ళ కోసం మాత్రమే కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి, వాళ్ళ అవసరాలు తీర్చాలి కాబట్టి. వాట్ యు వేస్ట్ యువర్ టైం? మన నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అనంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మన ఇన్నర్ మైండ్ ఏదైతే ఉందో, 6th సెన్స్ అంటాం కదా మనం, దానికి ఒక పేరు పెడతాం కదా, ఆ 6th సెన్స్ ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తూ ఉంటుంది. కానీ మనం దానికి కాన్షియస్లో మనం దాన్ని ఏం పెట్టుకుంటామంటే ఫెయిల్యూర్స్ కింద తీసి పెట్టుకుంటాం. ఏదైతే మన చేతి నుంచి జారిపోయిందో, ఏదైతే మనకు అక్కర్లేకుండా పోయిందో, ఏదైతే మనకి దూరం అయిపోయిందో, అది మున్ముందు దానివల్ల ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మన 6th సెన్స్ మనల్ని దాని నుంచి దూరం చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అవకాశవాదుల్ని మీరు జీవితాంతం బేర్ చేయాల్సి వస్తే మీరు జీవితం అంతా ఒక్క రోజైనా సరే మీరు సుఖంగా బ్రతకగలరా? పెళ్లి చేసుకుని బిడ్డల్ని కన్నా కూడా ఆ పిల్లల యొక్క ఎదుగుదలని సంతోషంగా మీరు చూడగలరా? నిత్యం సంఘర్షణలే కదా జీవితంలో. నువ్వు ఇది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నువ్వు అప్పుడు చేసావు, నాకు ఈ బర్త్డే చేయలేదు, లేకపోతే మా వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేదు, లేకపోతే నీకంటే వాణ్ణి చేసుకుంటే బాగుండేది, లేకపోతే ఇంకొకటి అయ్యి ఉండేది. ఇలాంటి అవకాశవాదులు ఇవే చూస్తారు తప్ప ఫిజికల్ నీడ్స్ చూస్తారు వాళ్ళు, టోటల్ స్టేటస్ చూస్తారు వాళ్ళు. నీ ఇన్నర్ వ్యూని వాళ్ళు చూడలేదు కాబట్టే వెళ్ళిపోయారు. అది కూడా మొదట్లోనే వెళ్ళిపోయారు. థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే మీకు ఒక మంచి జీవిత భాగస్వామిని ఆ ప్లేస్లో మళ్ళీ భగవంతుడు మీకు రీప్లేస్ చేయడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ బట్ యు ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ దాట్ విత్ పెయిన్. బ్లేడ్లతో కోసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, తల్లిదండ్రులను తిట్టుకోవడము, తర్వాత మీ లైఫ్ యాటిట్యూడ్ ఏది ఉందో దాన్ని నిర్లక్ష్యం చేసేసుకుంటాం. ఆఫ్టర్ ఆల్ ఒక ఆపర్చునిస్ట్ కోసము మీ జీవితాన్ని, మీ విలువైనటువంటి జీవితాన్ని మీరు నాశనం చేసుకోవడంలో అర్థం ఏమైనా ఉందా? మీరు ఏ కలలు కన్నారు ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు మీరు ఆడుకునేటప్పుడు ఒక కారు వెళ్తుందంటే ఆ కారులో మీరు కూర్చోవాలని కలకం లేదా? ఆ కారు మీరు కొనాలని కలకం లేదా? ఒక మీకు ఇష్టమైనటువంటి హీరో స్టైల్ చూస్తే పెద్ద అయిన తర్వాత ఆ స్టైల్ ఫాలో అవ్వాలి, ఇన్ ద సెన్స్ అలాంటి లైఫ్ లీడ్ చేయాలని మీకు ఒక కోరిక మీలో కలగలేదా? కలిగింది. ఓకే, అట్లా ఒక గొప్ప వ్యక్తిని చూసినప్పుడు ఎస్ ఈ వ్యక్తి నేనే, ఆ సీట్లో నేనే అని మీరు ఒక ఊహలోకి మీరు వెళ్ళలేదా? ఇవన్నీ ఏమైపోయాయి? దట్ ఈజ్ యువర్ లైఫ్. ఆ అచీవ్మెంట్స్ అన్నిటినీ తీసేసి కేవలము ఒక ఫిజికల్ టచ్ కోసమో, లేకపోతే ఆ బాండెన్సీ ఉన్నటువంటి కేవలం ఆ ఒక్క సంబంధం కోసమో ఒక విలువైనటువంటి జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. లేదా ఒక ప్రేమించిన అమ్మాయో ప్రేమించిన అబ్బాయో మిమ్మల్ని వాడుకునో, లేకపోతే మిమ్మల్ని యూజ్ చేసుకుని, అంటే ఇన్ ద సెన్స్ రెండు ఒకటే, అంటే స్వార్థం కోసం వచ్చి మీ జీవితంలో నుంచి తప్పుకొని వెళ్ళిపోతే మీరు ఇంత బాధపడుతున్నారే. ఏ స్వార్థం లేకుండా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీ యొక్క జీవితం మీద వాళ్ళు కొన్ని ఆశలు పెట్టుకొని మీకు ఒక అత్యున్నతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు చూడాలని చెప్పి వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని మీకోసం త్యాగం చేస్తూ మీ మీద ఆశలు పెట్టుకుంటున్న వాళ్ళు మీ జీవితాన్ని, ఆశయాన్ని, మీ లక్ష్యాన్ని వదిలేసి కేవలం ఒక పనికి మాలినటువంటి వ్యక్తి కోసం బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మీ తల్లిదండ్రులు ఏం కావాలి? మీ జీవితం ఏం కావాలి? వచ్చింది ఐశ్వర్యరాయ్, పోయిందనుకుందామో, ఎవరు వస్తారు? రకుల్ ప్రీత్ సింగ్ వస్తుంది, లేటెస్ట్ అప్డేట్ వెర్షన్. ఓకే, ఎందుకు మీరు ఆలోచించారు? అంటే కొంతమంది టక్కుమని అంటారు ఎంతమంది ప్రేమించాలి అని. తప్పదు, అది ఇచ్చిపోయింది హ్యాండ్ నీకు, లేదా వాడు ఇచ్చిపోయినాడు హ్యాండ్ నీకు, ఇంకొకటి రీప్లేస్ చేయాల్సిందే నువ్వు. దిస్ ఈజ్ వై, బికాస్ దిస్ ఈజ్ లైఫ్. దిస్ ఈజ్ లైఫ్. మనం ఖచ్చితంగా దాన్ని లీడ్ చేయాల్సిందే, ఖచ్చితంగా దేన్నైనా రీప్లేస్ చేయాల్సిందే. ఎందుకు అనంటే మనం జీవించాలి కాబట్టి. రైట్? ఒక మంచి ఆపర్చునిటీ కోసం ఈ ప్లేస్ ఖాళీ అయిందబ్బా, వెయిట్ ఫర్ దాట్, ఇన్వైట్ దాట్.
అట్లాగని చెప్పి ప్రతి ఒక్కళ్ళని పోగొట్టేసుకుని ప్రతి ఒక్కళ్ళకి రీప్లేస్ అనడం లేదు. ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు జీవితానికి అన్వయించుకుని ముందు జీవితాన్ని సాధించండి. మీరు మీ స్థాయిని ప్రేమించండి, మీ యాటిట్యూడ్ని ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఎప్పుడైతే నాగరాజు గారు మనల్ని మనం ప్రేమించుకుంటామో, ఎదుటివాడు ఏ విధమైనటువంటి మైనస్లు మనల్ని చీట్ చేసి వెళ్ళిపోయాడు అని అంటే ఒకే ఒక్కటి అనిపిస్తుంది తెలుసా, థ్యాంక్స్ అబ్బా వాడు వదిలిపోయినాడు, నాకు మ్యాచ్ కాదు వాడు, అమ్మాయి నాకు మ్యాచ్ కాదు. ఎందుకంటే యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్. నీ క్వాలిటీస్ని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ ఆశయాలను నువ్వు ప్రేమిస్తున్నావు. వీటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి. నిన్ను మించిన హీరో లేదు, నిన్ను మించిన హీరోయిన్ లేదు. ఒక స్థాయికి, ఏ స్థాయికి మీరు వెళ్ళాలి అని అంటే మీరు ఆ కసి, వాళ్ళు ఏదైతే మీ దగ్గర లేదు అని వెళ్ళిపోయారో, ఇంకొక చోట వెతుక్కుంటూ వెళ్ళిపోయారో, ఆ కసి మొత్తము మీ యాటిట్యూడ్ మీద, మీ యొక్క కెరీర్ మీద, మీ అచీవ్మెంట్స్ మీద పెట్టండి. రేపు పొద్దున వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి సారీ చెప్పిపోతారు. డెఫినెట్గా ద డే విల్ కమ్స్ టు యూ. అంతేగాని వెళ్ళిపోయిందని కూర్చొని డిప్రెషన్లోకో దేనిలోకో వెళ్ళిపోయారు అని అంటే మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని వాళ్ళు మీకు మిగిల్చి వెళ్ళారు. సో అటువంటి అవకాశవాదుల్ని వెళ్ళనివ్వండి, స్వార్థపరుల్ని వెళ్ళిపోనివ్వండి. మీకంటూ మీకు మీరుగా మిగిలిపోయారు చూసారా, ఒక ఆణిముత్యంలాగా. ఆ ఆణిముత్యాన్ని పాలిష్ పెట్టి ఒక ఆశయం అనేటటువంటి జ్యువెలరీలో పెట్టండి. అది ఎంత గొప్పగా వాల్యూ దానికి పలుకుతుందో చూడండి. సో కాబట్టి లవ్ ఫెయిల్యూర్ అని ఒక విషయంతో, ఫెయిల్యూర్ అంటే 2 రోజులు బాగా ఏడవండి, ఉంటుంది, బాధ ఉంటుంది, గట్టిగా ఏడవండి, కళ్ళు తుడుచుకోండి, అన్నం తినకండి. 3వ రోజు మాత్రం బ్రహ్మాండంగా లేచి కూర్చోండి, హ్యాపీగా ఒంటికి నలుగు పెట్టుకోండి, బ్రహ్మాండంగా హెయిర్ కట్ చేసుకోండి, ఆడపిల్లలు అయితే చక్కగా ట్రిమ్ చేసుకోండి, హెయిర్ సెట్ చేసుకోండి, మంచి స్నానం చేయండి, చక్కగా మేకప్ చేసుకోండి, అంతకంటే మించి డ్రెస్అప్ అవ్వండి, హ్యాపీగా కొత్త జీవితాన్ని, మీ జీవితాన్ని మీరు ఆహ్వానించండి, ఆస్వాదించండి. ఆల్ ద బెస్ట్ టు సక్సెసెస్. నిజంగా చాలా బాగా చెప్పారు. ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటే రీప్లేస్ అనేది ఖచ్చితంగా జరగాలి, అది లైఫ్ కాబట్టి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన క్వాలిటీస్ని మన దగ్గరే ఉంచుకోవాలి. ఎస్, మనల్ని అతను ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తాం దానికి. ఇప్పుడు ఒకళ్ళు మనల్ని కాదు అనుకుని వెళ్ళిపోయారు అని అంటే ఇక్కడ 2 విషయాలు నాగరాజు గారు. ఒకటి, మనలో ఉన్నటువంటి డిసిప్లిన్ని వాళ్ళు మెచ్చలేక వెళ్ళిపోయి భరించలేక వెళ్ళిపోయి ఉండాలి. లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుల్ఫిల్ చేయలేనటువంటి ఆ యొక్క ఇది ఏదైతే ఉందో, ఆ లేమితనం ఏదైతే ఉందో మన దగ్గర గుర్తించి వాళ్ళు వెళ్ళిపోయారు. థ్యాంక్స్ అండి. రేపొద్దున పెళ్ళై 2 పిల్లల్ని కన్న తర్వాత వెళ్ళిపోయింది అనుకుందాం, లేదు వెళ్ళిపోయాడు అనుకుందాం, ఆ జీవితం ఎంత భయంకరంగా ఉంది. చాలా మెనీ 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 థ్యాంక్స్ అనమాట. సో మన మోర్ గ్రాటిట్యూడ్ ఉండాలి వాళ్ళకి. ఎందుకనంటే మన జీవితాన్ని మొదట్లోనే మనకి మిగిలి చేసి వెళ్ళినందుకు. ఎప్పుడైనా సరే మన పెద్దలు ఊరికినే ఒక మాట చెప్పరు, ఏది జరిగినా మన మంచికే అనుకోమన్నారు. ఎందుకు అనుకోమన్నారు అంటే థింక్ పాజిటివ్. తన నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది, నిజంగానే నిజాయితీ పర్రాలు వెళ్ళిపోయింది అంటే తన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులను అర్థం చేసుకోండి. ఆవిడ యొక్క విష్ని కోరుకోండి, లేదా ఇతని విష్ని మీరు కోరుకోండి. ఎప్పుడైతే మీరు ఆ పాజిటివ్ సెన్స్లో మీరు ఆలోచిస్తారో వాళ్ళని మరిపించేటటువంటి భాగస్వామి మీ జీవితంలోకి వస్తారు. ఎందుకంటే యు ఆర్ గివింగ్ లవ్. మీరు ఎప్పుడు ఏడుస్తూ కూర్చొని డిప్రెషన్లోకి పోయి, మగవాళ్ళు అయితే మందు కొట్టి, ఆడపిల్లలైతే స్లీపింగ్ పిల్స్ వేసుకొని, ఇంట్లో పేరెంట్స్ తోటి సక్రమమైనటువంటి సంబంధాలు నడపక, మీరు బయట ఫ్రెండ్స్ని, విలువైనటువంటి ఫ్రెండ్స్ ఉంటారు మీకు. అట్లాగే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే హౌ టు కమ్ అవుట్. ఇది కూడా ఒక మంచి ఇది. మనం ఇప్పుడు ఎందుకు అనేది చెప్పుకున్నాము, థ్యాంక్స్ చెప్పమని అనుకున్నాం, కానీ ఇది ఎలా బయటికి రావాలి. నిజంగానే కొంత మీరన్నట్టు ఒక బాండింగ్లో ఉన్నటువంటి బాండింగ్ నుంచి బయటికి రావడం కష్టం. అవునండి. ఓకే, ఆ బాండింగ్లో ఉన్నప్పుడు బయటికి ఎట్లా రావాలనంటే ఫస్ట్ మనం కట్ చేయాల్సింది ఏంటి అనంటే మన ఆలోచనలే, వాళ్ళ చుట్టూ తిరిగేటటువంటి ఆలోచనలు ఎలా కట్ చేయాలి అనంటే పదే వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులు మన దగ్గర ఏమన్నా ఉన్నాయా తీసి బయట పారేయండి. కొంతమంది సినిమా యాక్టర్లు అండి లవర్స్ పేరుని ఎక్కడ వేయించుకున్నారు, ఏందో ఇక్కడ వేయించుకున్నారు, మెడ వెనక వేయించుకున్నారు, ఇంకెక్కడెక్కడో వేయించుకున్నారు. ఆ లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత అంతకు మించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, దాన్ని శుభ్రంగా దాన్ని ఏమంటారు లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని చెరిపేశారు పచ్చబొట్టుని.
ఓకే, మనసు మీద పడిన పచ్చబొట్టును కూడా అదే లేజర్ ట్రీట్మెంట్ తోటి, ఆ లేజర్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే వాళ్ళ గుర్తుల్ని చెరిపేయండి మీరు. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు రాసిన లెటర్లు ఉన్నాయా, వాళ్ళు పంపించిన మెసేజెస్ ఉన్నాయా, డిలీట్. ఫస్ట్ మీరు చేయాల్సింది వాళ్ళ ఫోన్ నెంబర్ డిలీట్ చేయండి, వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ మెసేజెస్, వాళ్ళకి సంబంధించిన మెయిల్స్, వాళ్ళకి సంబంధించిన సమాచారం డిలీట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో, జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఫిజికల్గా, అవన్నీ తీసి పక్కన పడేయండి. ఆ మెసేజ్లు చూసుకోవడము, అవి చూసుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞాపకాలు. రెండోది, వాళ్ళని గుర్తు చేసేటటువంటి వాళ్ళకి సంబంధించిన స్నేహితుల్ని ఆ తర్వాత కట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది ఆ స్నేహితుల్ని కట్ చేయండి. తరువాత మీకు ఒక కొత్త ఆలోచనని, కొత్త ఊహలతోటి, ఇలా అంటే యూ షుడ్ బికమ్ గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక పుట్టాలి. ఎక్సలెంట్ వర్డ్. రంగురంగుల సీతాకోక చిలుక, కొత్త తలపులతో, కొత్త తలంపులతో, కొత్త ఆశయాలతోటి, కొత్త కోరికలతోటి, కొత్త టేస్టులతోటి మీరు ఎగరండి పైకి. లైఫ్ ఈజ్ యువర్స్. అద్భుతమైన అందమైనటువంటి ఈ జీవితం, తేనెలూరే జీవితం మీకోసం రెడీగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక ప్రియా చౌదరి గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. సో మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి, కొంతమంది 41 days అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. మీకు కాంటాక్ట్ నెంబర్ రైట్ టైంలో కలవట్లేదు, లేదంటే అంత రెస్పాన్స్ రావట్లేదు అనుకున్నప్పుడు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో దానికి మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు, దాని త్రూ మీకు నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను. అండ్ ముఖ్యంగా ఎవరైతే మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా ఇది రావట్లేదు అని అంటే, సో నాకు పర్సనల్ మెసేజ్ పెట్టినా, లేదంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే పర్సనల్ కౌన్సిలింగ్, ఫినాన్షియల్ కౌన్సిలింగ్ అండ్ పర్సనల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, సింగిల్ లైఫ్ని లీడ్ చేసుకుందాము, కొత్తగా మా లైఫ్ స్టైల్ మేము చేంజ్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ ముఖ్యంగా మాస్టర్ అడ్వైజ్ అని ఒక యాప్ ఉంటుంది. సో యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు కనుక ఆన్లైన్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, ప్రియా చౌదరి గారిది పిక్ ఉంటుంది అందులో. సో ఒకసారి సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆ యాప్లో నుంచి అయినా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దాని త్రూ అయినా సరే మీరు వెళ్ళొచ్చు. ఆన్లైన్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలనేటువంటి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది అని అంటే దాని త్రూ అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మాస్టర్ అడ్వైజ్ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ.